hello and welcome to ET Exclusive. ఓవైపు చూస్తేనేమో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లా విశ్వంభర షూటింగ్ పూర్తి చేస్తున్నారు వశిష్ఠ. దాంతో ఖచ్చితంగా చిరంజీవికి ఇంకో దర్శకుడు కావాలి ఇప్పుడు. లేకపోతే అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుంది. మరోవైపు రీమేక్లు ఇస్తున్న షాక్లతో వాటి వైపు చూడట్లేదు మెగాస్టార్. మరి ఈ టైంలో చిరంజీవిని మెప్పించి స్ట్రెయిట్ ఆఫర్ అందుకునే ఆ దర్శకుడు ఎవరు? రేస్లో ఎంతమంది ఉన్నారు? ఇదే వాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. విశ్వంభర షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతుంది. ఫిబ్రవరిలో ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయ్యారు చిరంజీవి. చూస్తుంటే మరో నెల రోజుల్లోనే వశిష్ఠ సినిమా నుంచి ఫ్రీ అయ్యేలా కనిపిస్తున్నారాయన. జూన్ మధ్యలోనే విశ్వంభర టాకీ పార్ట్ పూర్తి కానుంది. అప్పటి నుంచి 6 నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ తోనే బిజీగా ఉంటారు మేకర్స్. విశ్వంభర పూర్తిగా విజువల్ బేస్డ్ సినిమా కాబట్టి చిరంజీవి డేట్స్ కూడా తక్కువే అవసరం. అంతా విఎఫ్ఎక్స్ మాయాజాలమే ఉంటుంది. అందుకే ఈ సినిమాతో పాటు మరో ప్రాజెక్టు సెట్స్ పైకి తెచ్చేందుకు చాలా రోజులుగా ట్రై చేస్తూనే ఉన్నారు చిరంజీవి. అప్పట్లో కళ్యాణ్ కృష్ణ సినిమా అనుకున్నా కుదరలేదు. ఆ తర్వాత గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజా పేరు కూడా వినిపించింది. మోహన్ రాజా ప్రస్తుతం తని ఒరువన్ 2తో బిజీగా ఉన్నారు. ఆయన మరో ఏడాది వరకు టాలీవుడ్ వైపు చూడనట్టే. ఇక కళ్యాణ్ కృష్ణ సినిమా సెట్ అయ్యేలా కనిపించట్లేదు. త్రినాథరావు నక్కిన పేరు వినిపించినా సందీప్ కిషన్ సినిమాతో ఆయన బిజీ అయిపోయారు. మిగిలిన స్టార్ డైరెక్టర్స్ అంతా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దాంతో చిరువుకు దర్శకుడే కరువయ్యాడిప్పుడు. విశ్వంభర తర్వాత హరీష్ శంకర్ తోనే చిరంజీవి సినిమా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. లాజికల్ గా ఒక్క కాంబోకే ఎక్కువ ఛాన్స్ ఉంది. రవితేజతో చేస్తున్న మిస్టర్ బచ్చన్ షూటింగ్ చివరి దశకు రావటం, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ ఇప్పట్లో ముందుకు కదిలేలా లేకపోవడంతో చిరుతో ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు హరీష్ శంకర్. మరి చూడాలిక చిరును మెప్పించే ఆ దర్శకుడెవరో. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా ఉందా, ఆగిపోయిందా? అదేంటి బాబోయ్ అంత మాట అనేశారు అనుకుంటున్నారు కదా. మరి ఏడాది నుంచి ఉలుకు పలుకు లేకుండా ఉంటే అనుమానాలు రావా? మరి ఇదే అనుమానం టీంకి కూడా వచ్చినట్లుంది. అందుకే ఎన్టీఆర్ బర్త్డే అప్డేట్ అంటూ ఓ తీపి కబురు చెప్పారు. అందులోనూ అసలు విషయం దాచేశారు. మరి అదేంటో చూద్దామా? RRR తర్వాత పాన్ ఇండియన్ కాదు, ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు ఎన్టీఆర్. అందుకే టెక్నికల్ గా సౌండింగ్ ఉన్న సినిమాలకే ఓటేస్తున్నారు తారక్. ఈ క్రమంలోనే దేవర కోసం పూర్తిగా హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఆ తర్వాత అయ్యన్ ముఖర్జీ, ప్రశాంత్ నీల్ లైన్లో ఉన్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రశాంత్ నీల్ సినిమాపై కొన్నాళ్లుగా ఏ సౌండ్ లేదు. సలార్ 2తో త్వరలోనే బిజీ కానున్నారు ప్రశాంత్ నీల్. మరోవైపు తారక్ కూడా దేవర పార్ట్ 1తో పాటు వార్ 2 చేస్తున్నారు. నెల రోజులుగా వార్ 2తోనే బిజీగా ఉన్నారు తారక్. ప్రస్తుతం టర్కీలో ఉన్న ఎన్టీఆర్ వచ్చాక దేవర 1ని పూర్తి చేయనున్నారు. అలాగే వార్ 2 కూడా కంప్లీట్ చేయనున్నారు. ఆ తర్వాత దేవర 2 మొదలు కానుంది. ఇవన్నీ అయ్యేలోపు సలార్ 2 పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి మొదలవుతుందని చెప్పారు నిర్మాతలు. వార్ 2, దేవర 2 పూర్తి చేసే సమయానికి సలార్ 2 పూర్తి చేయడంతో పాటు ఎన్టీఆర్ 31 స్క్రిప్ట్ సిద్ధం చేయాలని చూస్తున్నారు నీల్. ఒకవేళ ఆగస్టు నుంచి షూట్ మొదలైనా తారక్ జాయిన్ అవ్వడానికి మాత్రం చాలా టైం పడుతుంది. మొత్తానికి చూడాలి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోందో. యానిమల్ వచ్చి చూస్తుండగానే 5 నెలలు దాటిపోయింది. ఇప్పటి వరకు స్పిరిట్ గురించి పెద్దగా ఏ అప్డేట్ ఇవ్వలేదు సందీప్ వంగ. అసలు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందా? అయితే ఎంతవరకు వచ్చింది? అనుకున్నట్లుగానే సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ సినిమా ప్రభాస్తోనే ఉండబోతుందా? ఉంటే స్పిరిట్ అప్డేట్స్ ఏంటి? ఎప్పటి నుంచి మొదలు కాబోతోంది? ఎంతసేపు అయితే కల్కి లేదంటే రాజాసాబ్ అంటూ 2 సినిమాల గురించే అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ఈ 2 సెట్స్ పై ఉండడంతో ఎక్కువగా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ రెండిటితో పాటు స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జోరుగా జరుగుతోంది. కాకపోతే అప్డేట్స్ ఇవ్వట్లేదంతే. పైకి చెప్పట్లేదు కానీ సందీప్ వంగ అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నారు. వీటి షూటింగ్ చివరి దశకొచ్చేసింది. వీటి తర్వాతే స్పిరిట్ సెట్స్ పైకి రానుంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా స్పిరిట్ అనౌన్స్ చేసి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలు పెట్టాలని చూస్తున్నారు సందీప్ వంగ. సలార్ 2 మాత్రం అనుకున్న దానికంటే కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. యానిమల్ సినిమాతో సందీప్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. స్పిరిట్ లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ చెప్తానంటున్నారు వంగ. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. స్పిరిట్ కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నారు ప్రభాస్. 2025 దసరాకు స్పిరిట్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. యానిమల్ కంటే స్ట్రాంగ్ కంటెంట్ స్పిరిట్ లో ఉంటుందంటున్నారు వంగ. సినిమాలు చేసినా చేయకపోయినా ట్రెండింగ్ లో ఉండడం, కాంట్రవర్సీలో ఇరుక్కోవడం కొందరు హీరోయిన్లకు బాగా అలవాటు. అందులో పాయల్ రాజ్పుత్ ముందుంటారు. తాజాగా ఈమె ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఓ నిర్మాత ఆమెపై ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చారు. దానికి ఆమె నుంచి స్ట్రాంగ్ రియాక్షన్స్ వస్తున్నాయి. అసలేంటి పాయల్ కాంట్రవర్సీ?
RX-100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు పాయల్ రాజ్పుత్. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా కూడా కోరుకున్న ఇమేజ్ అయితే రాలేదు. గతేడాది వచ్చిన మంగళవారంతో మరోసారి ఓకే అనిపించారు. ఎక్కువగా గ్లామర్ క్యారెక్టర్స్ చేస్తున్న పాయల్ మంగళవారంతో నటిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలాంటి నటి ఇప్పుడు ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ప్రాణదీప్ ఠాకూర్ దర్శకత్వంలో రక్షణ అనే సినిమా చేశారు పాయల్ రాజ్పుత్. ఈ సినిమా విషయంలోనే అసలు వివాదం మొదలైంది. ప్రమోషన్స్ కు రమ్మంటే రావట్లేదని, అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని, పైగా ఇది తన స్థాయి సినిమా కాదు, ఓటీటీలో రిలీజ్ చేసుకోవాలంటూ చెప్తున్నారంటూ పాయల్పై ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేశారు మేకర్స్. సినిమాకు బాకీ ఉన్న 6 లక్షలు రిలీజ్ టైంకు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నా ఇప్పుడు ప్రమోషన్కు రావట్లేదంటున్నారు రక్షణ నిర్మాత ప్రాణదీప్. కానీ పాయల్ మాత్రం 4 ఏళ్ల కింద పూర్తయిన సినిమాను ఇప్పటి తన మార్కెట్ వాడుకొని విడుదల చేయాలని చూస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ మ్యాటర్ పాయల్ కెరీర్పై ప్రభావం చూపించేలాగే ఉంది. మరి ఈ వివాదం ఎటువైపు వెళ్తుందో చూడాలిక. సమ్మర్లో పెద్ద సినిమాలేవి విడుదల కావట్లేదు, కానీ షూటింగ్స్ కాడ మాత్రం బాగానే కనిపిస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోలందరూ సెట్స్ లోనే ఉన్నారు, ఒకరిద్దరు మినహా. పవన్ ఇంకా కొన్నాళ్లు పాలిటిక్స్ తోనే బిజీగా ఉండేలా కనిపిస్తున్నారు. మరి సెట్ లో ఉన్న హీరోలు ఎవరు, షూటింగ్ కు అందుబాటులో లేని వాళ్ళెవరు? అన్ని షూటింగ్ అప్డేట్స్ లో చూద్దాం. సమ్మర్లోనూ బ్రేక్ లేకుండా పనిచేస్తున్నారు చిరంజీవి. ఈయన నటిస్తున్న విశ్వంభర షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. అలాగే ఈ చిత్రం భారీ సెట్ కూడా వేశారు. ఇక ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న రాజాసాబ్ షూటింగ్ శంషాబాద్లో, నాగశ్విన్తో చేస్తున్న కల్కి షూటింగ్ శంకరపల్లిలో జరుగుతున్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ కొన్ని రోజులుగా RFCలోనే జరుగుతోంది. రాజకీయాల కోసం కాస్త బ్రేక్ ఇచ్చిన బాలయ్య ఇదే వారం NBK 109 సెట్లో అడుగుపెట్టనున్నారు. నాని సరిపోదా శనివారం షూటింగ్ పాతబస్తీలో జరుగుతుండగా, రామ్ పోతినేని పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ షూట్ ముంబైలో జరుగుతోంది. నాగ చైతన్య తండేల్ చిత్ర షూటింగ్ BHELలో జరుగుతోంది. మంచు విష్ణు కన్నప్ప షూటింగ్ RFCలో జరుగుతుండగా, శర్వానంద్ అభిలాష్ కంకర సినిమా షూటింగ్ శంషాబాద్లో, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ షూట్ పటాన్ చెరువు సమీపంలో, విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ వైజాగ్లో జరుగుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీకి స్టైలిష్ విలన్ దొరికినట్లేనా? మంచువార అబ్బాయి దారి ఇకపై హీరోగానా లేదంటే విలన్ గానా? 6 ఏళ్ల గ్యాప్ తీసుకున్నది నాయకుడిగా కాకుండా ప్రతి నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికేనా? మరి మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతోంది? మిరాయ్తో అద్భుతాలు చేస్తారా? ఎందుకో తెలియదు కానీ చాలా గ్యాప్ తీసుకున్నారు మంచు మనోజ్. అప్పట్లో వరుస సినిమాలు చేసిన మంచు వారబ్బాయి 2018 తర్వాత ఒక్కసారిగా బ్రేక్ తీసుకున్నారు. ఏకంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని చెప్పి మళ్లీ మాట మార్చుకున్నారు. కానీ గ్యాప్ అయితే 7 ఏళ్ల వరకు తీసుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు. గ్యాప్ తీసుకుంటే తీసుకున్నాడు కానీ కొత్తగా ఉన్నాడు అంటూ మనోజ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆ మధ్య వాట్ ది ఫిష్ అనే సినిమా ప్రకటించిన మనోజ్ మధ్యలో ఓ టాక్ షోకు హోస్ట్గాను చేశారు. ఇక ఇప్పుడు మిరాయ్ సినిమాలో విలన్ గా మారిపోయారు. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ ఘటంనేని దర్శకుడు. హనుమాన్ తర్వాత మరోసారి విజువల్ వండర్తోనే వచ్చేస్తున్నారు తేజ సజ్జా. 40 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న మిరాయ్లో విలన్ గా నటిస్తున్నారు మనోజ్. టీజర్లో చాలా స్టైలిష్ గా ఉన్నారు మంచు వారబ్బాయి. ఈ క్యారెక్టర్ కోసం బాగా మేకోవర్ అయ్యారు మనోజ్. మొత్తానికి విలన్ రోల్ మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.